వెల్కమ్ టు మోసా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ హౌస్ లో భారత్ ఫిన్లాండ్ కీలక చర్చలు. మోదీ అలెగ్జాండర్ సబ్ భేటీ. వందేళ్ల పాత చెట్ల రక్షణకై నెల రోజుల్లో ప్రత్యేక పాలసీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసీ కెనాల్ రైతులకు నిరంతర సాగునీరు. హరివరం ఎత్తిపోతల ప్రతిపాదనల పరిశీలన. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. రేవంత్ రెడ్డి దోచుకోవడానికే మూసీ పునరుద్ధరణ పనులు. మాజీ మంత్రి కేటీఆర్. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రతినిధి స్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. వాణిజ్యం, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, విద్య మరియు రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు నాయకులు చర్చించారు. భారత్ ఫిన్లాండ్ సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. సమావేశం అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. तो फिनलैंड के राष्ट्रपति भारत दौरे पर हैं और वो राइसिना डायलॉग में मुख्य वक्ता के तौर पर शामिल होंगे। इससे पहले भारत और फिनलैंड के बीच द्विपक्षीय वार्ता भी हुई है और अब डेलीगेशन लेवल टॉक्स चल रही है। अपने आप में बेहद महत्वपूर्ण है। ये संबंधों की मजबूती के लिए विशेष रूप से यूरोप और नॉर्डिक रीजन के जो क्षेत्र हैं उनमें किस तरह से महत्वपूर्ण मौजूदगी दोनों देशों के संबंधों की और उसका असर दिखाई देता है, उसको लेकर ये बेहद महत्वपूर्ण हो जाता है। तमाम क्षेत्रों में संबंधों की मजबूती को लेकर ये डेलीगेशन लेवल टॉक्स हैदराबाद हाउस से आप ये सीधे दृश्य देख रहे हैं। जयशंकर, एक्सटर्नल अफेयर्स मिनिस्टर ऑफ इंडिया। The next document is the renewed MOU on environmental cooperation. This document will be exchanged by Her Excellency Ms. Sari Multala, Minister of Environment and Climate of Finland, and Shri Kirti Vardhan Singh, Minister of State for External Affairs and Environment, Forests and Climate Change. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. రోడ్ల విస్తరణలో తొలగించే 100-140 సంవత్సరాల పాత చెట్లపై ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు సామాజిక బాధ్యతగా తీసుకుని నెల రోజుల్లో పాలసీ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులు చేసిన సూచనలను ప్రభుత్వం పాజిటివ్ పరిగణిస్తుందని స్పష్టం చేశారు. సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకల రమేష్ బాబు చేసిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ రోడ్లు, బరియల్ గ్రౌండ్స్, క్యాటిల్ షెడ్స్, అడవి తల్లి బాట, పల్లె పండుగ వంటి అంశాలపై సభ్యుల సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్తులను తదుపరి ఎన్నికల ముందు ఏర్పాట్లు చేస్తామన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మొక్కను జియో ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసే విధానం అమలు చేస్తామన్నారు. రాజమండ్రిలో కొత్త నర్సరీ ప్రారంభించాం. రెడ్ సౌండర్స్ ధర నిర్వహణపై మంత్రుల గ్రూప్ ఏర్పాటు. పంచాయతీల రీస్ట్రక్చరింగ్ పై కోర్టులో ఎలాంటి కేసులు లేవు. జలజీవన్ మిషన్ లో గత ప్రభుత్వం పూర్తి చేయని మల్టీ విలేజ్ స్కీమ్స్ పూర్తి చేశాం. మరో 5 కొత్త మల్టీ విలేజ్ స్కీమ్స్ ప్రారంభించాం. ఇటీవలే ఇంకా 7 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చాం. తాగునీటి సమస్య ఉన్న 3000 గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి వారు గుర్తించినందుకు
అలాగే 4000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది ఒక 2 అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్ ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. మెషర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచన ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తామని చెప్పి సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి ఒక రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్స్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష. పవర్ డిమాండ్ ను అధిగమించేందుకు 6000 కోట్లతో సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, అశోక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అధిక విద్యుత్ లోడ్ ఉన్న ప్రాంతాల్లో 200కు పైగా 33 11 kV సబ్ స్టేషన్ల డిమాండ్ ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా వేణుగోపాల్పురం సబ్ స్టేషన్ 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సభ్యులు అదితి గారు, అట్లానే లలిత కుమార్ గారు, అశోక్ రెడ్డి గారు వాళ్ళ ప్రాంతంలో సబ్ స్టేషన్స్ నిర్మాణం కోసం అడిగారు. ఇందాక అదితి గారు అడిగినట్లు వాళ్ళ సబ్ స్టేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది సార్. తొందరలోనే వాళ్ళకి పనులు పూర్తి చేసి 2027 కల్లా అప్పచెప్తాం. ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా వైజాగ్ లాగే మా ప్రాంతానికి కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని కోరుకున్నారు. అది ఖర్చుతో కూడిన పని. తప్పకుండా అక్కడ ఫీజిబిలిటీ ఉండి ఫైనాన్షియల్గా అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద పరిశీలిస్తాం సార్ తప్పకుండా. అదేవిధంగా 33/11 kV సబ్ స్టేషన్స్ కూడా అడిగారు. కొన్ని ఎక్కడైతే లోడ్ ఉంటుందో వాటన్నిటి కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది సార్. దాదాపు ఇప్పటికే 200 సబ్ స్టేషన్స్ పైన ఈ రాష్ట్రంలో ఎక్కడైతే లోడ్ ఉందో అవన్నీ కూడా చేపడతా ఉన్నాం. వాటిని కూడా తప్పకుండా లోడుని బట్టి తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా లలిత్ కుమార్ గారు కూడా ఎస్కోట సంబంధించి ఆర్జీఏపేటలో 220/132 kV సబ్ స్టేషన్ కోసం ప్రతిపాదన పంపించాం సార్. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే అక్కడ కనుక అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఫీజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం. అదేవిధంగా అశోక్ రెడ్డి గారు కూడా 220 kV సబ్ స్టేషన్ కావాలని ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం పంపించాం సార్. అవన్నీ కూడా రాగానే తప్పకుండా చేస్తాం సార్. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 400 kV సబ్ స్టేషన్స్ కానీ 220 kV సబ్ స్టేషన్స్ కానీ అదేవిధంగా 132 kV సబ్ స్టేషన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం సార్. రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పవర్ డిమాండ్ని అధిగమించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిర్మాణం చేస్తున్నాం సార్. విజయనగరం జిల్లాలో వచ్చేసరికి ఇప్పుడు 46 కోట్లు విలువైన 2 పనులు కంప్లీట్ అయిపోయి తొందరలోనే ఛార్జింగ్ రెడీ అయింది సార్. అవన్నీ కూడా బెబ్బుల్ నుంచి మరణం వరకు 220 kV లైన్ పనులు జరుగుతున్నాయి సార్. జీసీ చోడవరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 132 kV లైన్స్ జరుగుతున్నాయి. 132 kV by 33 kV సబ్ స్టేషన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. టెండర్ కంప్లీట్ అవుతున్నాయి సార్. వేణుగోపాల్పురంలో 77 కోట్ల రూపాయలతోటి పనులు చేస్తున్నాం. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. గజపతి నగరం అండ్ కురపాంలో కూడా 132/11 kV సబ్ స్టేషన్స్ అడిగారు. అవి కూడా తొందరగా చేస్తాం సార్. ఈ ప్రభుత్వం కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు సరఫరా చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కందు నదిపై హరివరం ఎత్తిపోతలపై ప్రతిపాదనలు పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఏదైతే కేసీ కెనాల్కి సంబంధించి కేడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 టీఎంసీ నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 టీఎంసీ నీరు ఎస్ఆర్బీసీకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధింంచి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,501 ఎకరాలు, అంటే 49,245 ఎకరాలకు ఇక్కడ నోటిఫైడ్, అంటే ఏదైతే లోకలైజ్డ్ ఆయకట్టు సంబంధించి కేసీ కెనాల్కి, అంటే ఈ 189.2 కిలోమీటర్ల దగ్గర నుండి 16వ లాకు ద్వారా ఈ యొక్క 49,245 ఎకరాలకు సాగునీరు అందించడానికి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఐడెంటిఫై చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క 49,245 ఎకరాలు కూడా దాన్ని కూడా 2 రకాలుగా, ఎందుకంటే కెనాల్ యొక్క కెపాసిటీ అక్కడ 500-550 క్యూసెక్కులు మాత్రమే ఉంది కాబట్టి ఆ 49,245 ఎకరాలు కూడా ఒక్కసారిగా సాగులోకి తీసుకురాలేం కాబట్టి ఖరీఫ్కి సంబంధించి 26,561 ఎకరాలు, రబీకి సంబంధించి 22,533 ఎకరాలు, అంటే ఒకటి ఎర్లీ క్రాప్గా, రెండవది లేట్ క్రాప్గా మరి 49,245 ఎకరాలని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం అంటే 2025-2026 ఈ సంవత్సరంలో చూసినట్లయితే అక్కడ 49,245 ఎకరాలకి మనం సాగునీరుకి పర్మిషన్ ఉంటే ఆల్రెడీ అక్కడ ఖరీఫ్లోనే 49,245 ఎకరాలు, అదేవిధంగా రబీకి సంబంధించి 31,024 ఎకరాలు, అంటే మనం 49,245 ఎకరాలకి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన పర్మిషన్ ఉంటే ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్, అంటే 80,269 ఎకరాలు ఆల్రెడీ అక్కడ సాగు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇక్కడ ఏదైతే నీటి సామర్థ్యం అంటే సాగు విస్తీర్ణం పెంచారు, కానీ దానికి తగినట్టుగా అక్కడ కెనాల్కు డిజైన్ సామర్థ్యం మనం పెంచడానికి అవకాశం ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఎందుకంటే 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. మూసీ పేరుతో దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోని మురుగునీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతి పెద్దది అయిన నాగోల్ ఎస్టీపీని 4,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకుండా, భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85% ఎఫ్టీపీ నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జిలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేరు పేరున అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో ఈరోజు మేము నాగోల్లోని ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అందరం కలిసి ముందుగా సందర్శించాం. నాగోల్లోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత పెద్దది అంటే భారతదేశంలోనే అతి పెద్దదైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈరోజు ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాగోల్లో నిర్మించిన 320 MLDల ప్లాంట్ని ఇవాళ ఇప్పుడే మేము చూసి రావడం జరిగింది. 320 MLD కెపాసిటీ అంటే 320 మిలియన్ లీటర్స్ పర్ డే. ఒక మాటలో మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నా, హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 2,000 మిలియన్ లీటర్ల మురికి నీరు ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. 2,000 మిలియన్ లీటర్స్ పర్ డే మురికి నీరు, సివరేజ్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. అందులో ఇంతకుముందు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 94-95% సివరేజు బై గ్రావిటీ మూసీ నదిలోకే వివిధ నాళాల ద్వారా 54 వివిధ నాళాల ద్వారా
మూసీలోకి ప్రవహిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటి అంటే మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని జీవనదిగా మార్చాలి అనే ప్రణాళికకు పునాది పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. ఆనాడు కూడా ఒక కాఫర్ డ్యామ్ కట్టారు హైకోర్టు ముందు, మీకు యాదకుండాలి. అట్లా కొన్ని ప్రయత్నాలు చేసినారు. కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి, మరి ఏ రకంగా మూసీని సుందరీకరించాలి, ఏ రకంగా తిరిగి మళ్ళీ మూసీని ఒక ఆహ్లాదకరమైన నదిగా తయారు చేయాలి అనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఆనాడు మనం స్టార్ట్ చేసిన తర్వాత అందులో 3 దశలు ఉంటాయి. మూసీని బాగు చేయాలంటే 3 దశల్లో చేయాలి. ఏదో మ్యాజిక్ అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఏదో పట్టుకొని ఉఫ్ అంటే అయిపోదు. అందుకే శ్రీకాళహస్తి ఆలయానికి కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన బీకే వెంకటేశ్వరు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న బీకే వెంకటేశ్వరులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్వామి అమ్మవార్ల దర్శనం, ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ నూతన ఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరులు అనంతరం ఆలయ ఈవోని కలిసి అభినందనలు తెలిపిన ఆలయ అధికారులు మరియు సిబ్బంది. నమస్తే स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धि शुभ मुहूर्तो अस्तु। शतमानं भवति शतायु पुरुषश्रेणीयायुष्येवेन्द्रिय ఎనిమిదవ జన్ ఔషధి దివస్ 2026 కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ముత్తెలమ్మ గుడి వద్ద ఉన్న జన ఔషధి కేంద్రం నందు ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప, మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాము, శ్రీకాళహస్తి మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదనరావు, ఉపాధ్యక్షుడు చక్రపాణి, ఫార్మసిస్ట్ అరుణ, షాప్ ఓనర్ డాక్టర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో ఉచితంగా షుగర్ పరీక్షలు, రక్తపోటు, బీపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు బరువు పరిశీలించి డాక్టర్లు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ
సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మందుల ఖర్చు సాధారణ ప్రజలపై భారం అవుతుందని, దానిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాల ద్వారా సుమారు 70% వరకు మందుల ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏ రాజ్యంలో అయినా ఏ దేశంలో అయినా ఒక రాజు యొక్క కర్తవ్యము ఆ దేశంలో ప్రజలు ఆకలి లేకుండా విద్య చదువుకుంటూ అలాగే ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ 3 రాజు యొక్క ప్రధాన బాధ్యత. ఇది దేశంలో ఎవరికైనా కూడా ప్రజలకు తీసుకొస్తున్నటువంటి ఒక బాధ్యత. అదే బాధ్యతగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబ సభ్యులు అని చెప్పడమే కాకుండా ఈరోజు 80 కోట్ల మందికి ఆహారాన్ని అందించడమే కాకుండా అలాగే విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడమే కాకుండా ఆరోగ్యము తన బాధ్యత అనే విధంగా ఈరోజు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు అనేటివి స్థాపించడము, దీనివలన చాలామందికి అతి తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మందులు అందించడం. సుమారుగా 18,000 జన ఔషధి సెంటర్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. అంతేకాకుండా దాదాపుగా 2,000 మెడిసిన్స్ పైచులకు వాటికన్నిటికీ కూడా 50% నుంచి 90% వరకు తగ్గింపు ధరలతో అమ్మడము, అలాగే 300 పైచులకు సర్జికల్ ఐటమ్స్ కూడా తక్కువ ధరకి అందించడం. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏదైతే మనం మందులు కొంటారో అది బ్రాండెడ్ అని అనుకుంటూ బ్రాండెడ్లో ఎక్కువ డబ్బులు పెట్టి మన ప్రజలు ఇబ్బంది పడకుండా అదే బ్రాండెడ్. మార్చి 4న ఈశాన్య సిరియాలోని క్వెమ్షిలి నగరం సమీపంలో కుర్దిష్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలో ఒక క్షిపణి బహిరంగ ప్రదేశంలో పడింది. పేలుడు సంభవించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి స్థానికులు గుమిగూడారు. 18 ఏళ్ల గొర్రెల్లా కాపరి జౌడి అసద్ మాట్లాడుతూ ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించి జంతువులు చెదిరిపోయాయని, సమీప ప్రాంతాల నివాసితులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. At 7, I was herding sheep when we saw the missile moving over our heads. Suddenly, we saw it explode in the sky and fall to the ground. The animals were scared and panicked from the loud sound, and we hid behind the barriers. The people of this neighborhood were scared. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.